హలో హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డైనమిక్ డిఎంకే విత్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బర్నింగ్ బ్లడ్. మరి డిఎంకేతో పాటు ఇవాళ మన స్టూడియోలో పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అన్నారు. అంటే పశువులు శిశువులు ఆఖరికి పాములు కూడా తమ పన్నగాలు కూడా పడగలు విప్పి సంగీతానికి నాట్యం చేస్తాయి. మీరు అటువంటి సంగీతం అనేది పూర్వజనం సుకృతం ఉండాలి, ఆ నటరాజు అనుగ్రహం, సంగీత సరస్వతి అనుగ్రహం ఉండాలి. లేదంటే అది ఎవరు పడితే వాళ్ళు పాడటానికి కుదరదు. ఎందుకంటే శృతి లయ ఆ జ్ఞానం బై బర్త్ రావాలండి. ఆ పుట్టుకతోటే మరి ఆ సరస్వతి అనుగ్రహం ఉండాలి. మరి నన్ను పాడమంటే నేను పాడలేను కదా, ఎవరు పడితే వాళ్ళు పాడేది కాదు. మరి అది పుష్కలంగా తను సంపాదించుకొని చక్కటి గాయనిగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు 24 hours కంటిన్యూస్గా పాటలు పాడి, మన రవీంద్ర భారతిలో హైదరాబాద్లో పాటలు పాడి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నారు ఆవిడ. అలాగే జీ సరిగమపాలో మరి ఆవిడ బెస్ట్ సింగర్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే సోను నిగమ్ ఉన్నప్పుడు స్టార్ ప్లస్లో మేరే ఆవాజ్ సునో దాంట్లో సెకండ్ రౌండ్లో అంటే సెకండ్ ఎపిసోడ్లో ఫైనల్ రౌండ్లో సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ టైం అనమాట, సెకండ్ టర్మ్ అది నిర్వహించినప్పుడు ఫైనల్ రౌండ్లో బెస్ట్ సింగర్గా మరోసారి సెలెక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఈటీవీలో ఫస్ట్ ఆన్లైన్ యాంకర్ ఆవిడ. ఒక 2.5 hours మనోరంజన అయిన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పటికీ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. షీఈ్ నన్ అదర్ దాన్ గిఫ్టెడ్ సింగర్ విజయలక్ష్మి గారు. ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. మరి మీరు ఆవిడతో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, ఇండియా నుంచి అయితే 04066624513 మరి లేదా ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ముందుగా విజయలక్ష్మి గారు, మీకు ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్కి ఘన స్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేటప్పుడు ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ అండి. మరి అది చాలా అంటే ముచ్చటేస్తుంది. మామూలుగా మేల్ సింగర్స్ అయితే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మామూలు టీఎం సౌందరరాజు గారు ఉంటారు, మైకుని చూసి రెచ్చిపోతారు. అదే లేడీ సింగర్స్లో ఎవరైనా సరే సీరియస్గా ఇలా వచ్చేసి బొమ్మలా నుంచొని పాడేసి వెళ్ళిపోతారు. మహా అయితే హ్యాండ్ ట్యాప్ చేస్తారు, లేదంటే లెగ్ ట్యాప్ చేస్తారు, అంతవరకు తప్ప అంతకుమించి చిన్న మూమెంట్ కూడా చేయడానికి సాహసించరు. మీరు అలా కాదు, అసలు స్టేజ్ మొత్తం ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీతో ఊగిపోతుంది. అంత గొప్పగా మీరు అంత ఎనర్జీతో పాడతారు. అది రియల్లీ చాలా గొప్ప విషయం అండి. అది ఎవరిలో లేని ప్రత్యేకత అది మీలో మాత్రమే ఉన్నది. థ్యాంక్స్ అండి. మీకు అంటే మీ చిన్నతనం నుంచి పాటల మీద సంగీతం మీద మక్కువ ఎక్కువ? అవునండి, అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సంగీత వాతావరణమే ఉండేది. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా క్లాసికల్ సింగర్స్. సో చిన్నప్పుడు నాకున్న గుర్తు ఏంటంటే వాళ్ళిద్దరు డ్యూయట్స్ పాడుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు, మా అమ్మగారు నాన్నగారు. సో అలా ఇంట్లో సంగీత వాతావరణం. బై బర్త్ కూడా నాకు, మా సిస్టర్కి, మా అక్క, మా ఇద్దరికి కూడా సంగీత జ్ఞానం ఉంది, పుట్టుకతో వచ్చింది కొద్దిగా. సో దాంట్లో చిన్నప్పుడు మీకు తెలుసు కదా, పిల్లలకి ఎక్కువ సినిమా పాటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సంగీతం మీద ఉండదు. సో ఏ పాట వింటే ఆ పాట వెంటనే పట్టేసి వెంటనే పాడేసేదాన్ని, వింటడం పాడేయడం. సో అది చూసి ఆ ఇంట్రెస్ట్ చూసి సంగీతంలో చేర్పించారు అనమాట. క్లాసికల్ సంగీతం దాదాపు 5 ఏళ్ళు నేర్చుకున్నాను నేను. మా గురువు గారు సుబ్బలక్ష్మి గారు, ఆవిడ బాలమురళి గారి శిష్యురాలు. అద్భుతం. సో ఆవిడ దగ్గర ఇద్దరు నేర్చుకున్నాము. తర్వాత నెమ్మదిగా అంటే మా నాన్నగారు ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగే వాళ్ళం చిన్నప్పుడు. సో ఫైనల్గా హైదరాబాద్లో సెటిల్ అయినప్పుడు ఐ వాజ్ అబౌట్ 6-7 years ఓల్డ్ అంతే. సో నా 8వ ఏట ఫస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో పాట పాడాను. ఫస్ట్ టైం స్టేజ్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్కి ముందు తర్వాత కూడా బోల్డని కాంపిటీషన్స్ ఎక్కువ అవుతూ ఉండేవి అప్పుడు. సో ప్రతి పోటీకి వెళ్ళడం, ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తెచ్చుకోవడం, రావడం అలాగా. సో అలాగా నా సంగీత ప్రస్థానం మొదలైందండి. అంటే మీకు బాగా గుర్తింపు, అంటే చిన్నతనంలో మీకు బాగా గుర్తింపు ఒకటే. నేను అంటే చిన్నప్పుడు ఆర్కెస్ట్రా పాడేవాడినండి. ఆడివే మయూరి అనే పాట, దానికంటే ముందు అణువునని మానవుడు దానవుల్లో పాట ఉందండి. ఆ పాట 2 బాగా మంచి పేరు తెచ్చిన. అలా మీకు పేరు తెచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయా? నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడిన పాట గున్నమావిడి కొమ్మ మీద అండి. జానకి గారి పాట, బాలమిత్రుల కథ. సో అప్పట్లోనే ఆ పాటని హ్యాపీ వర్షన్, సాడ్ వర్షన్ 2 పాడేదాన్ని నేను చిన్నప్పుడు. సో ఆ పాట చాలా పేరు తెచ్చిందని చెప్పాలి నాకు అప్పట్లో. మరి ఆ తర్వాత మీరు సినీ సింగర్గా అంటే సినీ నేపథ్య గాయనిగా
దగ్గర దగ్గర 75 సినిమాల వరకు పాడారు. అవునండి. మరి హిందీ సినిమాలు కూడా ఉన్నాయి, మరి కొన్ని రిలీజ్ అవ్వలేదు, అయినాయి అని రకరకాలుగా ఉన్నాయి. సో ఇంత 75 సినిమాలకి 70 అంటే వివిధ సంగీత దర్శకులతో పనిచేసిన మీకు మీ ఫీలింగ్స్ అంటే స్టేజ్ మీద పాడటానికి రికార్డింగ్స్లో పాడటానికి ఉన్న డిఫరెన్స్? రెండిటికి డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. ఎందుకంటే స్టూడియోలో ఒక 4 గోడల మధ్యలో మనం ఎవరికి కనపడకుండా ఎదుట ఎవరో ఉన్నట్టు ఊహించుకొని ఎక్స్ప్రెషన్ ఇస్తూ పాడడం సినిమా పాట. అలా కాకుండా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు అంటే మనం ఏది పాడినా, తప్పు పాడినా, రైట్ పాడినా, ఏదైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళ స్పందన తెలిసిపోతుంది మనకి. అంటే రెక్టిఫై చేసుకోవడానికి వీలైన పరిస్థితి. పైగా మనం బాగా పాడితే, వాళ్ళకి ఇష్టమైన పాట పాడితే వాళ్ళు అంటే వాళ్ళలో కనిపించే ఆనందం అది ఇన్స్టెంట్గా మనం చూడొచ్చు. అంటే ఇన్స్టెంట్ కిక్ ఇస్తుంది అనమాట అది. మరి సినిమా పాట ఏంటంటే చాలా ముఖ్యం ఒక సింగర్కి. సినిమాలో పాడడము, ఆ సినిమా పాట హిట్ అవ్వడం. ఎందుకంటే ఒక పాట హిట్ అయిన తర్వాత ఆ పాటకి అంటే మనం హక్కుదారులో అనే ఒక ఫీలింగ్ చాలా గర్వాన్ని ఇస్తుంది. తర్వాత ఆ పాటని వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు స్టేజ్ మీద, మనం పాడిన పాటని వేరే సింగర్స్ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఇంకా సంతోషం అనిపిస్తుంది. సో ఆ పాటని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ చాలా బాగుంటుంది. సో ఇది కొన్నాళ్ళ తర్వాత వచ్చే ఆనందం ఇది సినిమా పాట. సో ఇన్స్టెంట్గా మనకి తెలిసే రియాక్షన్ స్టేజ్ ప్రోగ్రామ్. వెరీ గుడ్, చాలా చక్కగా విశ్లేషించారండి. మీరు చెప్పినట్టుగా వందే మాత్రం సినిమా పుణ్యం అంటే వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయాడు. ఆయన ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ ఇంటి పేరు వందే మాత్రంగా స్థిరపడిపోయింది. అలా ఉండండి మనకి సినిమా వాళ్ళకి అది మామూలు అండి. సాక్షి రంగారావు గారు, ఇట్లా చిత్రం సీను, ఇట్లా ఒక్కో సినిమా ఏ సినిమా ద్వారా పరిచయం అయితే ఇక అది ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మీకు క్లాసికల్ సింగర్గా అంటే వర్ణాలు, జతులు ఎక్కడ దాకా నేర్చుకున్నారండి? కీర్తనల వరకు. పాడమనకండి, పాడలేను. మీరు బాలమిత్రుల కథలో ఎస్ జానకి గారు పాడిన గున్నమావిడి కొమ్మ మీద పాట అన్నప్పుడే దాని ఆలాపన మధ్యలో అది కానండి సాడ్ 2 వెర్షన్స్ పాడన్నారు. అద్భుతం. సో ముందుగా ఏదన్నా మా శ్రోతలకి మీకు నచ్చిన పాట ఏదన్నా ఒక కొంచెం పాడి రుచి చూపిస్తే. ఓకే, ఏం పాట పాడమంటారు? మీకు నచ్చింది ఏదైనా సరే. ఓకే, నాకు నచ్చిందా, నేను పాడిందా? మీ ఇష్టం. ఓకే, నాకు చాలా పేరు తెచ్చిన పాట ఒకటి చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో దేవదాస్ మూవీలో మన పాత ఎల్లారేశ్వర్ గారి పాట మాయదార్ సిన్నోడు అనే పాటని మళ్ళీ రీమిక్స్ చేశారు ఈ మూవీలో. చంద్రబోస్ గారు రాశారు. సో ఆ మూవీలో నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది అనమాట ఆ పాట. అది పాడి వినిపిస్తాను ప్లీజ్. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మామా అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజే లేదన్నాడే. ఆగిదెట్టగ్గ అందాక ఏగేదెట్టగ్గ, ఆగిదెట్టగ్గ అందాక ఏగేదెట్టగ్గ. త్రిష చెప్పవే, శ్రీయ చెప్పవే, చార్మి చెప్పవే, జెన్నీలియ చెప్పవే, ఆగిదెట్టగ్గ అందాక ఏగేదెట్టగ్గ. గుడ్ గుడ్ గుడ్, చాలా అద్భుతంగా పాడారండి. అలా అంటే ట్రాక్లో మిక్స్ చేయకుండా వాయిస్ ఒక్కటే వింటే అలా ఉంటుంది, అలాగే ఉందండి. అంటే రికార్డింగ్స్లో పాడినట్టే ఉంది. అయితే మీరు ఫస్ట్ పాడిన సినిమా పాట మీకు తొలిసారి అంటే వీటన్నిటికన్నా ముందు మీరు స్టేజీ మీద పాడారు కదా, ఏ ఆర్కెస్ట్రా ద్వారా మీరు స్టేజీకి పరిచయం చేయబడ్డారు? అప్పట్లో ఎక్కువ పాపులర్ అయిన ఆర్కెస్ట్రా హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్ అని ఉండేది. మాది మచిలీపట్నంలో ఉందండి ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్. అదే మీ ఊరు మచిలీపట్నమా? అవునండి. మాది అదే అండి. ఎక్కడండి?
రామారెడ్డిపేట. అయ్యో అయ్యో లేడెంతలు కానీ చదవలేదు కదా మీరు? మీడియంలో. చచ్చింది కూడా. నేను హిందూ కాలేజ్ అండి, హిందూ హై స్కూల్, హిందూ కాలేజ్. ఓకే ఓకే, చాలా సంతోషం. మా బందరమ్మ మీరు, చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే బందరోళ్ళు గొప్ప విషయం ఏంటంటే బందరోళ్ళు బందర్లోనే పుడతారండి. అవునండి. ఆది విష్ణు గారు రాసినట్టు ఇసుకప్ చిప్లో రాశాడు ఆయన. బందరు గొప్ప విశేషం ఏంటి తెలుసా? బందరోళ్ళు బందర్లోనే పుడతారండి, ఇంకెక్కడ పుట్టరంట. అలాగే బందరోళ్ళు తప్పు చేయరు. ఆయన చాలా గొప్పగా రాస్తాడు బాబు. ఎర్రంశెట్టి సాయి గారు గారండి, ఆది విష్ణు గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. చాలా సంతోషం మీరు బందర్ నుంచి వచ్చారంటే మరి చాలా ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం టాలెంట్స్ గిల్డ్ సుధీర్ కుమార్ తెలుసండి మీకు? నల్లూరు సుధీర్ కుమార్, వాడు బందర్లో మాతో పడిపోయాడు. అంటే మాకు జూనియర్, కొంచెం ముసలాడిని, వాడికన్నా పెద్దవాడిని. వాళ్ళ నాన్నగారు మహేష్ మాస్టర్ రాష్ట్రపతి అవార్డు విజేత అండి నాన్నగారు. గిల్లో నేను పాడే టైంకి సుధీర్ అప్పటికే పాడుతున్నారు. అల్లా బక్షుడు అంటే ఎక్కడ మా దగ్గర వాయించాడండి. మీరు సప్పన్కి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడండి? బాబా హ్యాట్స్ ఆఫ్ అండి. బక్షుబాయికి నా పేరు బాగా తెలుసు. డిఎంకే అంటే అరే కాయ్ అంటాడు. అల్లా బక్ష అని మొత్తం బ్లైండ్ అయితే మాత్రం అకార్డియన్ ఏం వాయించేవాడండి. ఆరాధన పాట అప్పట్లో కీబోర్డ్ వాయిస్తున్నారు, ఇప్పటికే ఫుల్ బిజీ. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. మా పాత కాపులు వీళ్ళంతా మాకు అప్పుడు ఆర్కెస్ట్రా అంటే తీపి గుర్తులు పోవడం ఉన్నాయండి. సో అట్లా మీరు పరిచయం. అది టీవీకి గాయనిగా ఎప్పుడు వెళ్ళారండి? దూరదర్శన్ టీవీకి చెప్పాలంటే యాక్చువల్గా నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే అప్పుడే దూరదర్శన్ స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ అసలు దూరదర్శన్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు చాలా చిన్న పిల్లలు. అప్పుడు పాలకం విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు, వీరందరూ కొన్ని దేశభక్తి గేయాలు చేశారు అనమాట. సో మా పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్ళి పాడించారు ఆ పాటలు. నారాయణ నారాయణ అల్లా అల్లా, తర్వాత దేశభక్తి గీతాలు అనమాట కొన్ని పాటలు. సో అది ఫస్ట్ టీవీతో నాకు పరిచయం. దాని తర్వాత చాలా ఏళ్ళ తర్వాత దూరదర్శన్ ఇక్కడ స్థిరపడ్డ తర్వాత దూరదర్శన్లో దేశభక్తి గీతాలు అలాగే జానపద గేయాలు చాలా పాడాను నేను. అట్లా పాడుతున్నప్పుడు ఒక యాంకర్గా ఒక భావవల్లరి అనే కార్యక్రమాన్ని నేను యాంకర్ చేశాను, లైట్ మ్యూజిక్కి సంబంధించిన ప్రోగ్రామ్. దాని తర్వాత సుమాంజలి అనే ఒక కార్యక్రమం వచ్చింది. ఇప్పటికే వస్తారండి అది? అవునండి, దూరదర్శన్లో ఇప్పటికే. ఆ సుమాంజలి అన్న కార్యక్రమం ఎంత పాపులర్ అంటే అది నేను యాంకర్ చేస్తాను ఫస్ట్ అనమాట. అంటే ఆ కార్యక్రమంలో విశేషం ఏం లేదు, ఏంటంటే నెక్స్ట్ వీక్ ప్రోగ్రాంలు చెప్పడం. కానీ టీవీ వచ్చిన కొత్త కదా, సో నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఏమొస్తుంది, నెక్స్ట్ వీక్ సినిమా ఏమొస్తుంది అన్న విషయంలో అందరికీ చాలా ఆతృతగా ఉండేది. సో అప్పుడు నాకు చాలా డిమాండ్లో ఉండేదాన్ని నేను. అంటే నెక్స్ట్ వీక్ సినిమా నాకు ఒక్కదానికే తెలుసు అనమాట అప్పుడు. సో ఆ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అంటే ఇప్పటికీ కూడా సుమాంజలి విజయలక్ష్మిగా గుర్తుపడతాను నేను. అంటే అది ఆల్మోస్ట్ ఒక ఇంటి పేరులాగా సుమాంజలి విజయలక్ష్మి. అలాగే ఈటీవీలో చేసిన మనోరంజని కూడా ఇప్పటికీ ఆంధ్రాలో అందరూ ఈటీవీ విజయలక్ష్మి, మనోరంజని విజయలక్ష్మి అని రాస్తారు. అంటే అదొక గుర్తింపు, బ్రాండింగ్ డెఫినెట్గా ఒక ఇంటి పేరులాగా. చాలా గ్రేట్ అండి. అంటే ఒక స్థిరమైన గుర్తింపు ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక యాంకర్ కానీ, ఒక సింగర్ కానీ రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. అది చాలా అదృష్టం కూడా. ఎందుకంటే నారదుడు అంటే కాంతారావు గారు అంటారు, కృష్ణుడు అంటే రామారావు గారు అంటారు. ఇట్లా కొన్ని ఆ బ్రాండింగ్ అనేది చాలా గొప్ప విషయం అండి. నారదుడుగా చాలామంది, నాగేశ్వరరావు, బాలమురళీకృష్ణ గారు, ర్యాలింగ్ గారు, చంద్రమోహన్ గారు, నరేష్, మొహమ్మద్ నరేష్, చాలామంది యాక్ట్ చేశారండి. ఎంతమంది యాక్ట్ చేసినా సరే కాంతారావు గారే నారదుడు. అట్లా మీకు సుమాంజలి విజయలక్ష్మి అని, అట్లా మనోరంజని ఈటీవీ విజయలక్ష్మి అన్న పేరు రావడం అనేది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. మరి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. మరి మీరు పాడిన దేవదాసు సినిమాలోని మాయదారి సిన్నోడు ఈ పాట వేస్తాడనుకుంటున్నాను మా మూర్తి గారు. మరి ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ మేము మీ ముందుకు వస్తామండి. మీరు మాకు ఫోన్ చేయాలంటే, విజయలక్ష్మి గారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా tory@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ and stay tuned to Tory. Hi friends, welcome back to Tollywood Talkies and this is DMK తో పాటు మన స్టూడియోలో ప్రముఖ గాయని సినీ. హలో హాయ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? యా నమస్తే శ్రీనివాస్ గారు. చికాగోలో ఉన్న చికాగో లేకుండా హ్యాపీగా ఉన్నారండి?
మాట్లాడతారండి. వాయిస్ కట్ అవుతున్నారు. విజయలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు అండి. నమస్తే విజయలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు అప్పుడు చికాగో వచ్చారు చూడండి, మనీష్ శర్మ గారితో, గంగాధర్ గారితో 2007 2008 సునీల్ యాక్టర్ సునీత గారు 2007 రైట్. అదే కన్ఫ్యూజ్ అవుతుంది. మా రూమ్మేట్ మా ఫ్రెండ్ నేను 2007 2008 అని నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. మంచిగా ఉంటారు, మీ సాంగ్స్ బాగా పాడతారు, స్టేజ్ షోలు బాగా ఇస్తారు. థ్యాంక్ యూ. చాలా బాగా సార్. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారండి స్టేట్స్ కి? వస్తూనే ఉంటానండి, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ తప్పదు కదా. మరి వస్తానండి డెఫినెట్ గా. ఓకే మేడం, మంచిగా ఉంటుందండి. మీ సాంగ్స్ మాకు బాగా లైక్ చేస్తాం. థ్యాంక్ యూ. పాతతరం ఎల్లారీశ్వరి గారి సాంగ్స్ లాగా అనిపిస్తాయి, లస్కీగా అంత ఎంజాయ్ చేస్తాం ఆ పాటలని. థ్యాంక్స్ అండి. దూకుడు, మీ పాటల్లో దూకుడు ఉంటుంది, అది బాగా ఇష్టం మాకు, మీ పాటల్లో దూకుడు. థ్యాంక్ యూ మేడం. వింటున్నాం, మీతో ప్రోగ్రామ్ ఇప్పుడే ఆన్ చేసుకొని వింటున్నాం. అది వచ్చారు అందువరకు మీరు. చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. నాకు గుర్తుకొచ్చినాయి, అప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. 2007 గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ. మీతో దిగిన ఫోటోస్ కూడా ఉన్నాయి, అదే ఆల్బమ్ ముందు పెట్టుకున్నాం. ఓకే. ఈసారి కూడా తప్పకుండా చికాగోలో ప్రోగ్రామ్ ఉంటుంది, రండి తప్పకుండా. కంపల్సరీ వస్తాను. ఇక మీరు ప్రోగ్రామ్ మిస్ చేయం కదా. థ్యాంక్స్ అండి. పాట ప్లే చేయగలుగుతారా? చాలా మంది కాలర్స్ ఉన్నారు అందరికి. గారు ఏ పాట సార్? చిన్న లైన్ పాడించగలుగుతారా డిఎంకే గారు? ఏ పాట అండి? ఏదైనా సాంగ్ పాడండి, ఏ పాడినా మాకు మంచిగా అనిపిస్తుంది. ఏ పాటన మంచిగా అనిపిస్తుందా? ఏ పాట అయినా బాగుంటుంది, మీ నోటి నుంచి వచ్చింది, మీ గొంతు నుంచి వచ్చింది. సరే, తప్పకుండా పాడతారు, వినండి సార్ శ్రీనివాస్ గారు. అయితే నేను విక్రమార్కుడు మూవీలో నేను పాడిన పాట పాడతానండి. పాడండి, చాలా బాగుంటుంది, పాడండి. నీ కంట్లో పడ్డానంటే డమడమడం డమ్, నీ ఇంట్లోకొచ్చానంటే డమడమడం డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమడమడమ్మారి. అత్తిలి సత్తి బాబు, మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు, సుతి మెత్తని కత్తి బాబు. నీ కంట్లో పడ్డానంటే డమడమడం డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమడమడం డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారి డమ్మారి డమడమడమ్మారి. అత్తిలి సత్తి బాబు, మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు, సుతి మెత్తని కత్తి బాబు. హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ డాన్స్ చేస్తున్నారు, తబలా కొట్టుకుంటా. అదే వినపడుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. బాయ్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు అనిల్ అండి, నేను టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నాను. అనిల్ సిరువల్ గారు. ఎస్ సార్. బాగున్నారా సార్? యా, నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. డిఎంకే ఎప్పుడు డల్గా ఉంటాడా? అది బంద నుంచి వచ్చాడు. విజయలక్ష్మి గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు. అనిల్ గారు. సారీ, అనిల్ గారు, క్షమించాలి. అనిల్ సిరువల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, నేను బాగున్నాను. నేను ఇన్ఫాక్ట్ మిమ్మల్ని 2 times కలిసాను. 2007 లో న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో మనీష్ శర్మ గారు ట్రూప్ తో వచ్చారు కదా. అవునండి. సునీత గారు, మీరు ఉషా. అది నెక్స్ట్ పోర్ట్లాండ్ లో మీరు 8 అనుకుంటా. మీరు శివారెడ్డి గారు. పోర్ట్లాండ్ ఆరిగన్, అక్కడ కూడా కలిసాం మిమ్మల్ని అప్పుడు. అవునా, వెరీ నైస్ అండి. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం టెక్సాస్ లో ఉన్నారా? ఎక్కడ? టెక్సాస్, ఆస్టిన్ అండి. ఆస్టిన్. ఓకే.
మీ పాటలు బాగుంటాయండి. మీరు మిమిక్రీ చేసి పాడారు కదా భానుమతి గారిని. అవునండి. నెక్స్ట్ శంషాద్ బేగం, ఆశా భోంస్లే, అది బాగుందండి. Thank you. ఎందుకంటే ఒకసారి హమ్ చేయండి మళ్ళీ ఈ షోలో. తప్పకుండా అండి. మీకు ఏ వాయిస్ కావాలి మీకు? మీరు అది పాడారు కదా కజరా మొహబ్బత్ okay, వాళ్ళ, okay. అది 2 వాయిస్ లో. అవునండి. ఆశా భోంస్లే, శంషాద్ బేగం. తప్పకుండా రండి అనిల్ గారు. యా, థ్యాంక్ యూ అండి. మీరు Thank you మళ్ళీ so much. షోస్ గా వస్తున్నారండి యూఎస్ మరి? ఇయర్ వస్తున్నానండి, బట్ ఎప్పుడు అనేది ఇంకా కరెక్ట్ తెలియదు. సో బట్ ఐఎమ్ డెఫినెట్లీ కమింగ్ ఇయర్లీ. ఒక్కసారైనా మరి అక్కడ మ్యూజిక్ లవర్స్, అక్కడ ఫ్యాన్స్ కలుసుకోవాలి కదండి. సో నాకే అంటే మీకు ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ నాకు మటుకు చాలా వెల్తీగా ఉంటుంది వెళ్ళకపోతే, ఇయర్కి ఒకసారైనా అక్కడ రాకపోతే. యా, మీరు నెక్స్ట్ మీరు కూడా ఏదో అన్ని కంట్రీస్ లో ఇచ్చేది రికార్డ్ ఏదో ఉన్నట్టుంది కదా మీకు. అన్ని కంట్రీస్ కి వెళ్ళి అన్ని షోస్ ఇచ్చినట్టున్నారు, స్టేజ్ షోస్. చాలా కంట్రీస్ తిరిగానండి యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ ఆస్ట్రేలియా తప్ప మిగతా అన్ని కంట్రీస్ వెళ్ళినట్టున్నాను. వెరీ నైస్ అండి. హోప్ఫుల్లీ వి విల్ మీట్ హియర్ అగైన్ వన్స్ అగైన్. యా, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ మీరు అడిగిన పాట ఇప్పుడే వినిపిస్తాను. యా, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. యూ టూ. థ్యాంక్ యూ. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. బాయ్ బాయ్, టేక్ కేర్. ఆయన కోరిక మేరకు తప్పకుండా అండి. యాక్చువల్గా ఈ పాటలు అయిందే నా ఏ కార్యక్రమం కంప్లీట్ కాదండి. ఇట్స్ సచ్ అ పాపులర్ పాట అనమాట. అంటే నేను యా అంటే ఈ పాటలో విశేషం ఏంటంటే 2 వాయిస్లో ఒకేసారి వినిపిస్తాను నేను. ఆశా భోంస్లే అండ్ శంషాద్ బేగం. ఇది ఒక ఫీమేల్ డ్యూయట్ అనమాట. అండ్ ఈ పాటని నేను స్టార్ ప్లస్ మేరీ ఆవాసును ఫైనల్లో పాడాను. అంటే దాంట్లో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క మూడ్కి తగ్గట్టు సడన్ గా దే ఆస్క్ యూ ఫర్ ఎ పేట్రియాటిక్ సాంగ్, సడన్లీ దే ఆస్క్ ఫర్ ఎ లోరీ, సడన్లీ దే ఆస్క్ యూ ఫర్ సంథింగ్ ఎల్స్, అట్లా అనమాట. సో అలాంటి ఒక రౌండ్స్ నాకు పాడే అవకాశం లభించింది. అది కూడా లతా మంగేష్కర్ గారు, పర్వీన్ సుల్తానా, భూపేన్ హజారికా అండ్ హరిహరన్, దేవర్ మై జడ్జెస్. సో ఈ పాట పాడుతున్నప్పుడు పర్టికులర్గా ఈ పాట అప్పుడు లతా గారు, పర్వీన్ సుల్తాన్ గారు ఇలా చూసి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు అనమాట. నవ్వి అంటే చూడు చూడు అన్నట్టుగా నవ్వారు అనమాట. సో ఐ స్టిల్ హ్యావ్ దట్ ఇదనమాట క్లిప్పింగ్. సో దాని తర్వాత చాలా మంది చెప్పారన్నమాట, ఇంకా నువ్వు పాడడం మానేయచ్చు చాలు. ఎంజాయ్ చేస్తారు నీ పాటను. ఆవిడ అంటే మరి భారతరత్న అండి లతా అండి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆవిడ కలవడమే గొప్ప విషయంగా భావించే స్థితి. సో ఆ సాంగ్ వినిపిస్తాను మీకు ప్లీజ్. कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरी ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, कजरी ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, अपना बना ले मेरी जान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान. ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా పాడారు నిజంగా. 2 వాయిస్లు ఇప్పుడు తెలుగులో అలా పాడగలిగిన ఏకైక అంటే ఘంటసాల గారు రామారావు గారికి ఒక శృతిలో, నాగేశ్వరరావు గారికి ఒక శృతిలో పాడేవారని విన్నామండి. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత ఇక ఆడుకున్నాడు ఆయన. రామారావు గారికి రామారావులా, నాగేశ్వరరావుగా, రాజుబాబు, అల్లురాలం గారు, సుత్తివేలు గారు ఎవరిని వదలేదు. కృష్ణ గారు ఎవరికి పాడితే వాళ్ళ వాయిస్నే ఇమిటేట్ చేసి పాడేవాళ్ళు. సో ఆ తర్వాత మళ్ళీ అంతటి టాలెంట్ మీ దగ్గరే చూశాను నేను ఇవాళ. నిజంగా ఇది 2 వాయిస్లు కూడా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా తేడా చూపించారు. చాలా వండర్ఫుల్ గా, చాలా బాగా పాడారండి. అందులో ఎప్పుడు పాడండి బాబోయ్ సరే ఏ సినిమాలో ఐడియా లేదండి నాకు. కిస్మత్, ఓపీ నయ్యర్ గారు మహానుభావుడు. వాళ్ళంతా లెజెండరీ పీపుల్ అండి, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంది. ఓపీ నయ్యర్ గారితో ఒక అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఓపీ నయ్యర్ గారితో చాలా షోస్ చేశాను నేను. అంటే అనుకోకుండా నాకు ఒక బాంబేలో ఒక ట్రూప్ ద్వారా ఆయన, సోను నిగము, ఓపీ నయ్యర్ గారు, నేను, సుదేశ్ భోంస్లే మేమందరం కలిసి దుబాయ్, షార్జా అక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. తర్వాత
సో అలా ఆయనతో పరిచయము. సో ఆయన సెకండ్ అండి, Yeah. మనకు కాల్ ఉన్నారు, క్షమించాలి. Okay, definitely. హలో, హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వెంకట్ ఫ్రమ్ ఇండియానాపోలిస్ అండి. యా, ఇండియానాపోలిస్ నుంచి వెంకట్ గారు. సార్ మన స్టూడియోలో విజయలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. ప్రముఖ వెంకట్ గారు సినిమా- హలో నమస్తే అండి. విజయలక్ష్మి గారు, నమస్తే బాగున్నారండి? అండి. బాగున్నానండి. మీ పరిచయం అక్కర్లేదానండి. ఇండియానాపోలిస్ చాలా సార్లు వచ్చాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అప్పుడు మనం ఏమైనా కలిసాము లేదు, నాకు గుర్తులేదు. ఇండియానాపోలిస్ చాలా సార్లు వచ్చాను. హలో వెంకట్ గారు. హలో, చెప్పండి, కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది. వెంకట్ గారు ఇండియానాపోలిస్ చాలా సార్లు వచ్చామంటున్నారండి విజయలక్ష్మి గారు. మీరు ఎప్పుడైనా కలిసారా ఆవిడ్ని? యాక్చువల్లీ నేను కలవలేదండి. సో బేసిక్ గా నేను ఇండియానాపోలిస్ కి వచ్చి 2 years అండి. ఇంతకుముందు అట్లాంటా అండ్ షికాగోలో ఉన్నాను. ఓకే 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 అండి. సో మీరు లాస్ట్ 2 years ఏమైనా వచ్చారండి ఇక్కడికి? నేను ఇండియానాపోలిస్ లాస్ట్ 3 years బ్యాక్ వచ్చానండి. యాక్చువల్లీ లాస్ట్ 2 years రాలేదు. Okay. యా ఓకే, యాక్చువల్గా అంటే ఇక్కడ గీత వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ ఉంటారు. సో yeah. యా, నేను వెళ్ళలేదు. అవునండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేస్తున్నాను, నేను వెళ్ళలేదు. అవునండి. సో యా, మీ వాయిస్ చాలా బాగుందండి. సో మీ సింగింగ్ చాలా బాగుంది, చాలా మధురంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. మీరు ఏదైనా మీరు పాడిన సినిమా సాంగ్ ఏమైనా పాడి వినిపిస్తారండి? తప్పకుండా పాడతానండి, డెఫినెట్గా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, బర్నింగ్ బ్లడ్ డిఎంకే గారు. అమరీష్ గారు ఫ్రమ్ సౌత్ కెరోలినా. నమస్కారం సార్. నమస్కారం అండి. మన స్టూడియోలో ప్రముఖ సినీ నేపథ్య గాయని, మల్టీ టాలెంటెడ్ అండి విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి. అంబరీష్. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, బాగున్నాను. యాక్చువల్లీ మీ గురించి తెలియలేదు, ఇందాక మొత్తం చూస్తున్నాను. మీ వాయిస్ అంతా వింటా ఉన్నాను నేను. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీతో మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే. సౌత్ కేరళ. ఇంటి ముందు నాకు తెలిసేది కానీ ఇప్పుడే రీసెంట్ వింటున్నాను మీ గురించి నేను. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫేస్బుక్ లో పెడతాము. ఇంకా రీసెంట్ గా ఏం పాడారండి మీరు? కొత్తగా పాడలు మధ్య కొత్తగా రీసెంట్ గా అంటే లాస్ట్ 2 years లైక్ వరుడు, శుభప్రదం, ఇంకా లేటెస్ట్ గా సినిమాలు పాడుతున్నారండి. లేటెస్ట్ ఇంకా 7-8 మూవీస్ ఉన్నాయండి ఇప్పుడు రిలీజ్ అయ్యేవి. ఎందుకంటే అంటే ఆడియో రిలీజ్ అయ్యే వరకు మన పాట ఉంటుందా లేదా అనేది నమ్మకం లేదు. సో అందుకని ముందే చెప్పుకోలేము అనమాట. ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అండి. చిన్నప్పటి నుంచి హైదరాబాదే, బట్ బందర్, మచిలీపట్నం, మా బందరం. డిఎంకే గారు ఏంటండి మీరు అందరు బందర్ని పట్టుకొస్తున్నారు? అంటే బందరు బడాయి, బందరు లడాయి, బందరు సనాయి, బందరు మిఠాయి, ఆహా ఏమనందు బందరులోని వారు అందరూ అందరే అన్నాడు మహాకవి. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారండి యూఎస్ఏ? ఏ ప్లేస్ లకు వస్తుంటారండి ఎక్కువగా మీరు? నేను దాదాపు అన్ని ప్లేసులు తిరిగానండి. మీరు ఏ సిటీ నుంచి చేస్తున్నారు? మాదొక పల్లెటూరులో అండి, చాలా చిన్న గ్రామం. అదే అంటే సౌత్ కేరళ నేను రాలేదనుకుంటాను ఇప్పుడు. చార్లెట్ పక్కనండి. ఓ, షార్లెట్ వచ్చాను యాక్చువల్లీ. చార్లెట్ ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాం. నాకు చార్లెట్ 1 hour డ్రైవ్. షార్లెట్ వచ్చాను, తర్వాత ర్యాలీ 2-3 సార్లు వచ్చాను. ర్యాలీ వచ్చాను. ఈసారి మేము అనుకుంటున్నా అంటే ఈసారి మీ షో కూడా ఒక ఈవెంట్ కొలంబియాలో ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున. డెఫినెట్ గా, ఎందుకంటే చాలా అంటే మేజర్ సిటీస్ అన్ని తిరిగేసానండి. ఆల్మోస్ట్ చిన్న ప్లేస్లు కూడా అయిపోయాయి. సో కాకపోతే మా దగ్గర ఏంటంటే ఈవెంట్స్ కి అంత స్పెండ్ చేయాలంగా బేసిక్ కొంచెం తక్కువ ఉంటుంది చార్లెట్ మీద పోల్చుకుంటే. అంటే మీకు తెలుగు వాళ్ళు కూడా తక్కువేమో కదా? తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు కొంతమంది. సో అందుకని చాలా మంది పిలుద్దాం అనుకున్నా కానీ ఇంకా వాళ్ళకి పిలవడానికి కూడా ఖర్చులు అవుతాయి కదా. సో కొంచెం ఈసారి నుంచి అదే ప్లాన్ చేస్తాం. చార్లెట్ వచ్చినప్పుడు ఈసారి మా కార్లలో తీసుకొచ్చి షో చేసుకుంటే ఎలా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొత్త ప్లేస్లకు వెళ్ళడం, కొత్త వాళ్ళ ఆడియన్స్ని కలవడం మాకు ఇప్పుడు ఆనందం ఇస్తుందండి చాలా. సో
లాస్ట్ టైం గీతా మాధురి వీళ్ళందరూ వచ్చినప్పుడు చార్లెట్ వస్తే మేము వాళ్ళందరినీ కలిసాం మేము. సో వాళ్ళు కూడా చెప్పాము ఈసారి నుంచి, ఎందుకంటే చార్లెట్ లా పే చేసినంత మేము పే చేయలేం కానీ కొంచెం మినిమం లో ఇంకా తక్కువ ఉంటారు కాబట్టి పాపులేషన్ వైజ్ గా అదే ప్లాన్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మమ్మల్ని తీసుకురావడం అనేది అందుకంటే ముందే డిసైడ్ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా. మీ అనుకూలతను బట్టి అమరీష్ గారు. చాలా సంతోషం అండి మీలాంతా మాట్లాడతాం మేము. థ్యాంక్ యూ అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. సో హోప్ఫుల్లీ డెఫినెట్లీ బాగా వింటాను. ఓకే, పాటలు వింటారు. అందరూ పాడే వాళ్ళైతే మాకు ఎక్కడ ఛాన్స్ ఉంటుంది చెప్పండి అమరీష్ గారు? అందరూ పాడే వాళ్ళైతే మాకు ఎంత కష్టం చెప్పండి, అందుకని వినేవాళ్ళు ఉండాలి మాకు. అది ఓకే. చెప్పండి DMK గారు. ఏం చెప్తాను సార్, మీరు చెప్తుంటే వెంటనే. మీరు కూడా మేడం గారితో ఈసారి మీరు కూడా USA వస్తా అన్నారు మేలో, ఇప్పుడు జూన్ లో. నేనండి ఈ సంవత్సరం కొంచెం కెరీర్ మీద దృష్టి పెడుతున్నానండి. మీరు ఎప్పుడు వస్తారండి? వస్తే USA మీరు ఏ టైంలో వస్తారండి జనరల్ గా? ఈసారి జూలైలో వచ్చే పాసిబిలిటీ ఉందండి. అండ్ అదర్వైజ్ ఈవెన్ అక్టోబర్ నవంబర్ కూడా యాక్చువల్లీ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే నేను అక్కడికి వస్తే హిందీ షోస్ కూడా ఎక్కువ చేస్తుంటానండి. అక్కడ పాకిస్తానీ ట్రూప్స్తో, తర్వాత హిందీ షోస్ అంటే ఇక్కడ మాకు హిందీ వాళ్ళు గుజరాతీస్. నేను హిందీ షోస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటానండి. సో అవన్నీ ఏంటంటే దసరా టైంలో ఎక్కువ ఉంటాయి కదా. సో దసరా, దివాళీ, సో అక్టోబర్ నవంబర్ ఆ టైంలో కూడా రావచ్చు. అదనమాట. ఈసారి నేను జూన్ లో వస్తున్నానండి ఇండియా. ఈసారి వచ్చి DMK గారు తప్ప మిమ్మల్ని కలుస్తాను నేను. తప్పకుండా తప్పనిసరిగా, డెఫినెట్ గా సార్. ఓకే సార్, డెఫినెట్ గా. ఎందుకంటే 1 month ఉంటాం కాబట్టి ఆ టైంలో కలిసి ఒక ప్లాన్ చేసుకుంటే ఏమన్నా బెటర్ పోతుంది. మీరు మసాప్ డౌన్ లో రైట్ సార్. DMK గారు ఇంకా మీకు వేరే కాల్స్ ఉంటాయి ఇంకా మళ్ళీ మాది, ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది ఇలా ఫ్రైడే కదా అందరూ హుషారుగా ఉంటుంటారు ఆఫీసులలో. జోరుగా ఉంటానండి విజయలక్ష్మి గారు అంతా ఇంట్లో చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్. అదృష్టం కదండి. అవునండి, 15 రోజులకు సరిగ్గా 1 కిలో బంగారం కొంటాడు ఆయన. కొని దుబాయ్ పంపిస్తానండి. పంపించదు, ఇండియాకి పంపించండి. దుబాయ్ పంపిస్తే లాభం లేదండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాత్ర అనమాట తవ్వుకోవాలి. తవ్వితే కనీసం ఏమండి అందుకోసమైనా ఏమండి ఆ గోల్డ్ కోసమైనా మీ ఊరికి రావాలండి. నాకు తెలియదండి అమరీష్ గారు. నేను కనీసం ఒక 2 సార్లు ఫోన్ చేశానండి. ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ జ్యువెలరీ కొనడానికి వచ్చామండి, బంగారు షాప్. ఎప్పుడు చూడండి బంగారు షాప్ దగ్గర ఉంటాడు ఆయన, ఏది అలాంగ్ విత్ ఫ్యామిలీ. అమరీష్ గారు చెప్పండి మేడం. మీ బంగారు కోసమైనా మీ ఊరు రావాలండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు పేమెంట్. అంత లేదండి బాబు. అదే DMK గారు జోకులు చేస్తారు. మా ఇంట్లో బంగారం అంటే ఎలర్జీ అండి. అవునా? అబ్బా, అంత చూసి ఎలా స్పెషల్ గా ఎలా ఏరుకోరు చేసుకున్నారండి? కొంటాడు ఆయన, మరీ డ్రామాలు ఆడుతున్నాడు. అమరీష్ గారు రైట్ సార్. రైట్ సార్. మీ ఫ్యూచర్ కంగ్రాట్స్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరికి చెప్పారండి అది? నాకు కూడా చెప్పండి సార్. మీకు తర్వాత చెప్తాను సార్ మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే సార్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఆయన మంచి తెలుగువానికి మంచి అభిమానం అండి, తెలుగువన్ రేడియోకి. అందులో చక్కగా ఎప్పుడు ప్రతిరోజు కాల్ చేస్తారు నా షోకి పర్టికులర్గా. ప్రతి అంటే కాల్ దొరకపోతే ఆయన చాలా ఏమండి నేను మాట్లాడతాను అనుకుంటే నా ఫోన్ దొరకలేదు, అది నాకు ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఫోన్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. అంటే మంచి పాట మరి మూర్తి గారు వేస్తాడు. పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ అండ్ స్టే ట్యూన్ టు టోరీ. Please listen to this wonderful song. Hello, hi and welcome to Tollywood Talkies, and this is DMK. మరి DMK తో పాటు wonderful singer and ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మర్, సింగర్ విజయలక్ష్మి గారు అండి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకున్న గొప్ప గాయని సుమధుర గాయని విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి మృదుల గారు లైన్లో ఉన్నారు. నమస్తే మృదుల గారు. హలో మృదుల గారు. ఓకే, కట్ అయిపోయింది. ఆఫ్ ఎయిర్ చాలాసేపు మాట్లాడారు మృదుల గారు, అందుకని ఆన్ ఎయిర్ కట్ అయిపోయారా? వెరీ గుడ్. అంటే అండ్ యుఎస్లో అంటే టోరీకి తాము ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాము, మేము ఎందుకు ఇంత అభిమానిస్తాం టోరీని అంటే
నేటివిటీ కొంచెం దగ్గరగా, అంటే ఎక్కడో ఊరికి, సొంత ఊరికి, భాషకి, ఆయన వాళ్ళందరికీ దూరంగా, స్నేహితులకి అందరికీ దూరంగా, చుట్టాల పక్కన దూరంగా ఉంటున్న ఫీలింగ్ని టోరీ కొంచెం దూరం చేస్తుంది అనేది అది వాస్తవేనండి. ఆ విషయంలో మాత్రం టోరీని నిజంగా అభినందించాలి వాళ్ళందరూ కూడా. మరి దే షుడ్ అప్రిషియేట్ టోరీ ఫర్ దట్ రీజన్. నాకు మీ వాయిస్లోంచి జమునా రాణి గారి పాట వినాలని ఉందండి. అవునా? జమునా రాణి గారి పాట ఎప్పుడో విన్నాను, మీది రవీంద్ర భారతిలో విన్నానా, అక్కడే విన్నాను. పాడుతుంటే అసలు బయట సొల్లేసుకుంటూ కూర్చున్నామండి ఆ ప్రోగ్రామ్కి వచ్చి. ఈ పాట వినపడగానే పరిగెత్తుకు వచ్చా లోపలికి నేను. పోలీసు వాళ్ళు ఆపారు. ప్రెస్ కార్డు జేబులో ఉంది, అది ఎత్తుకొని చూపించారే. నేను ఇదిరా నాయన లోపల పరిగెత్తుకొచ్చి 2 నిమిషాలు చూసి, అది చదువు వచ్చి లేదో ఎలా చూస్తా ఉన్నాడు 2 నిమిషాలు. మరి బాబు ఇది నా పేరు, ఇదిగో నా ఐడి కార్డు, ఇది కంపెనీ పని చేస్తాను, వదిలే లోపల పరిగెత్తుకొచ్చా. ఆ పాట కోసం పరిగెత్తుకొచ్చా నేను. ఇంతకే పాట అది? నాగమల్లి కోనలోన నచ్చింది లేడి. నేను పాడితే బాగోదులేండి, మీరు బాగానే పాడుతున్నారండి. నేను పాడతాను కానీ మీరు ఒకసారి పాడితే అది విన్నాక నా పాట ఇంకా నచ్చుతుందేమో. ఓహో, అలా అంటారు. అంతేలేండి, హీరోయిన్ పక్కన దిక్కుమాల మొహాలు పెడతారు. ఎందుకంటే ఆవిడ ఇంకా అందం ఇంకా పెరగాలని చెప్పేసి వాడు హీరోల పక్కన కూడా దరిద్రులు కూడా మొహాలనే పెడతారు. ఆ జుట్లన్నీ పెంచేసుకొని, దెబ్బ ముక్కులు వేసుకొని, చట్టికళ్ళు తెచ్చి చిన్న గీత పక్కన ఉండాలండి. అందుకనే ఇప్పుడు మీరు పాడాలంటే నేను పాడితే కానీ ఆ పాట ఇంకా అందంగా వినపడదు. చాలా సంతోషం అండి. ఆఖరికి నన్ను ఎలా ఉపయోగించుకుంటున్నారు జనాలు. మనకు కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? మృదుల గారే అనుకుంటాను. ఐ హోప్ సో. వాయిస్ అలాగే ఉంది. ఐదర్ మై డార్లింగ్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నేను ఆఫీస్లో ఉన్నానండి, ఒక్క నిమిషం. మృదుల గారా? హలో, టీఎంకే గారు? అవునండి. నా పేరు శిరీష అండి, నేను న్యూ జెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓ, శిరీష్ గారు నమస్కారం అండి. మన స్టూడియోలో విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడతారా? మాట్లాడతాను. ప్లీజ్. శిరీష్ గారు, హలో అండి. హలో, విజయలక్ష్మి గారు బాగున్నారు? బాగున్నానండి. చాలా బాగున్నారు. ఆవిడ కట్టుకున్న శారీ కూడా చాలా బాగుందండి. పాపం ఆవిడ శారీ ఇప్పుడే చూడలేరండి, ఎందుకు ఆవిడ టైం చేస్తారు? యూట్యూబ్లో పెడతాం కదండి, అది ఇంకా 4 రోజులు ఆగాలి కదండి. శిరీష్ గారు, హలో. శిరీష్ గారు లైన్ కట్. మూర్తి గారు లైన్లో ఉన్నారటండి. అంటే కొంచెం బయటకు వచ్చి మాట్లాడటానికి ట్రై చేస్తున్నట్టున్నారు. ఓకే ఓకే. హలో. ఓ, కట్ అయిపోయిందండి. మరో కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో. హాయ్ టీఎంకే గారు. హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను మేడం? సీత అండి. వావ్. సీత గారు ఎక్కడి నుంచి? మీకు జాంపళ్ళు అంటే ఇష్టం అండి? ఓకే, మంచి పాట పాడరు దాని మీద. ఎందుకు? సింధూరంలో పాట ఒకటి ఉంది, వచ్చా మీకు? అది మగవాళ్ళు పాడితే బాగుంటుందండి. సీత గారు గుర్తుకొచ్చిందండి, నాకు గుర్తుకొస్తుంది. సీత గారు గొంతు వినగా జాంపండు ఎందుకు? ఖచ్చితంగా ఎందుకు ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోతుందండి, నాకు అర్థం కాదు. సీత గారు మాట్లాడండి. హాయ్ విజయలక్ష్మి గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ దేవతలందరూ పోయారండి, లాస్ అయిపోయారు, లేరు. అందుకని ఈ దేవతను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సీత గారు, మా డిఎంకే గారు మీకు చాలా ఫ్యాన్ అనుకుంటాను. ఫిదా అండి, ఫ్యాన్ కాదు. ఫిదా అండి డిఎంకే గారికి. ఓహో, మానవుడ్. అదే అంటే చక్కగా పాడుతూ తను తిట్టుకుంటుంటే ఇంకా వినలేక కాల్ చేస్తున్నా. అయ్యో ఎంత మాట అని. థ్యాంక్స్ సీత గారు. ఇంకా మీ వాయిస్ చాలా బాగుంటుందండి, మీరు పాడుతుంటే చక్కగా ఉంటుంది. అలా అంటారు ఎందుకు? పెద్ద గీత పక్కన చిన్న గీత అని. నా గురించి మాట్లాడుతున్నారా? అవునండి. బా, ఈ పూట నా భోజనం అక్కర్లేదండి, కడుపు నిండిపోయిందండి. భర్గాయమరాజులు హ్యాపీ. ఇవాళ అసలు ఆల్రెడీ పొద్దున్నే ఒక మంచి బ్రహ్మాండమైన మేలు జరిగింది. మళ్ళా మధ్యాహ్నం ఇంకొక శుభార్త విన్నాను. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. సో నా లెగ్ విజయలక్ష్మి గారు, చెప్పండి సీత గారు. నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ రావటానికి మీరు ఒక విధంగా రీజన్ అండి. చిన్నప్పటి నుంచి టీవీలో మీరు లలిత సంగీతం పాడుతుండేవారు కదా? అవునండి, అవును. అవన్నీ చూస్తూ నేను కూడా అట్లా పాడుతున్నా అనుకునేదాన్ని అనమాట. ఓ, నిజంగా థ్యాంక్ యూ అండి. ఇన్స్పిరేషన్. చాలా సంతోషం, ఈ మాట వింటే చాలా సంతోషం అనిపించింది. అట్లా
అలా చూస్తూ ఉంటే మామూలుగా స్కూల్లో స్టేజ్ అప్పుడు ప్రేయర్స్ అవి పాడిపిస్తుంటారు కదా. అవునండి. సో అట్లా పాడుతుండే వాళ్ళు అనమాట. ఐ నెవర్ గెట్ ఎ ఛాన్స్ టు నేర్చుకోవడానికి కూడా మా ఊర్లో ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. ఓకే ఓకే. సో అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే మాకు ఒక్క పాట పాడి వినిపించండి సీత గారు. వింటాము ప్లీజ్. ఇప్పుడే లేస్తున్నానండి. ఇంకా ఏం పర్లేదండి. నిద్రలేస్తే నా గొంతు భలే బేస్ పలుకుతుందండి. అలా మీ గొంతు కూడా బాగా మెలడీ పలుకుతుంది. బేస్ లో ఉంటే ఉషావతు పాట పాడండి, షార్ప్ గా ఉంటే ఇంకోటి పాట పాడండి. ఒక 2 lines పాడండి, జస్ట్ వింటాం ఎలా పాడతారు. కమాన్ సీత గారు, కమాన్. అదే ఏం పాడాలని, ఏ పాట పాడాలని ఆలోచిస్తున్నానండి. మీకు ఎనీథింగ్. పాత పాటలు ఇష్టమా, కొత్త పాటలు ఇష్టమా మీకు? నాకు పాత పాటలు ఇష్టం అండి. ఓకే, జనని శివకామిని తెలుసా అండి పాట? బాగా ఫేమస్ అది. తెలుసు, ఇప్పుడు లిరిక్స్ ఓకే. పగలే వెన్నెలా జగమే ఊయలా, ఇది వచ్చండి? వచ్చు. పాడండి పాడండి, కుమ్మేండి అంతే, ఎరగదీసేయండి. ఫస్ట్ లైన్ వచ్చింది, అది అది లిరిక్స్ సెకండ్ లైన్ పోనీ శ్రీవారికి ప్రేమ ఏం టేస్ట్ అండి బాబు. నాకు ఆ సంగతి చాలా ఇష్టం, అందుకని అది ఎప్పుడు గుర్తుంటుంది అన్నమాట. మనసా పడకే నదిగా ఆశ పడకే నచ్చావులేదు ఆశగడియా వచ్చేను రాజు తొందర పడితే అలుసే మనసా. చాలండి. ఏమండి, అతనికి నీవు నచ్చావో లేదో అని డౌట్ అక్కర్లేదు, నచ్చబట్టి ఆయన చేసుకుని ఉంటారు. బాగుంది సీత గారు, చాలా బాగా పాడారండి. వెరీ నైస్. వాయిస్ నవ్వు వాయిస్ చాలా బాగుంటాయండి. యా యా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, మీరే పాట కావాలనుకుంటున్నారు విజయలక్ష్మి గారి దగ్గర నుంచి? విజయలక్ష్మి గారు, మీకు నచ్చిన పాట. మీ వాయిస్ అసలు సూపర్. ఇందాక హిందీ సాంగ్ ఇద్దరి సింగర్స్ చేసి పాడారు కదా, సూపర్ ఉంది. కజ్రా మొహబ్బత్ వాళ్ళ బ్యూటిఫుల్ కదండి. సూపర్. సరే అండి, తప్పకుండా పాడతాను ఒక మంచి పాట. ఏం పాడమంటారండి? మీ ఇష్టం అండి. నాగమల్లి కోనలానని నాకు ఇష్టమైన పాట అది. జమునా రాణి గారి పాట అడిగాను. మీకు ఓకేనండి? డిఎంకే గారి ఇష్టం మీద ఒక పాట పాడచ్చా? నాగమల్లి ఈ పాట అండి, జమునా రాణి గారు పాడిన పాట అండి. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. వండర్ఫుల్ వండర్ఫుల్. సీత గారు ఎలా ఉందండి? థ్యాంక్ యూ. ఎందుకంటే జమునా రాణి గారి వాయిస్ అలా దిగిపోయిందండి. కళ్ళు మూసుకుని మామూలు విషయం కాదండి, అది గాడ్స్ గిఫ్ట్. అది ఎవరిని పడితే ఇప్పుడు మీరు నేను పాడమంటే ఏదో పాడతాం కానీ ఇన్వైట్ చేయడం మన వల్ల కాదు. అవును, అది యాక్చువల్లీ లేడీస్ లో చాలా తక్కువ మంది ఉంటారు కదా. తక్కువ మంది నాకు తెలిసి ఎవరు లేరండి. ఒక జానకి గారు ఏమన్నా ఇమిటేట్ చేస్తారు. ఇమిటేషన్ అంటే తన వాయిస్ లోనే పలికిస్తారు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు తప్ప డిఫరెంట్ వాయిస్ లో ఆవిడ ఎప్పుడు ఇమిటేట్ చేయలేదండి. దిస్ ఈస్ వెరీ రేర్ కేస్ అనమాట. ఇట్లా విజయలక్ష్మి గారిది స్పెషల్ కేస్. అవును, నిజంగా అసలు అది చాలా దీనికి చాలా సాధన చేసి ఉంటారండి మీరు, నాకు తెలుసు. చెప్పాలంటే అసలు ఏమీ చేయలేదు నిజంగానే. గాడ్ నిజంగా గాడ్స్ గిఫ్ట్ ఇది. దీని గురించి అస్సలు నేను
అంటే ఆ వాయిస్లో పాడాలని కానీ అలా కష్టపడింది ఏమీ లేదండి. ఎప్పుడు ఊరికే అంటే పాట వింటాం, పాట పాడుకుంటాం. అంటే నాకు ఒక సాంగ్ ఏదో వినగానే అదే వాయిస్లో ప్రింట్ అయిపోతుందండి అనిపిస్తుంది నాకు. అంటే ఇలా ఎవరు అడిగితేనే నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అవును కదా, నేను ఏమి దానికోసం ప్రాక్టీస్ చేయను. ఎలా వచ్చింది అంటే ఒక ఏదైనా సాంగ్, ఇప్పుడు సపోజ్ కొత్త సాంగ్ కెవ్వు కేక ఉందనుకోండి, అంటే వినగానే అది సేమ్ వాయిస్ నాకు ప్రింట్ అయిపోతుంది. అలా అనిపిస్తుంది అనమాట నాకు. భానుమతి గారి వాయిస్ ఇమిటేట్ చేస్తారండి? భానుమతి గారు చేస్తానండి. అంటే కానీ భానుమతి గారిది అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఆవిడ వాయిస్ లో. సాంగ్స్ ఉంటాయి కదా. అవునండి. మనసున అంటే యాక్చువల్ గా భానుమతి గారి వాయిస్ ఇమిటేట్ చేయడం కొంచెం కష్టం అండి. బట్ మీరు అడిగిన పాట నాకు కూడా చాలా ఇష్టము. బట్ భానుమతి గారిది నేను ఒక స్వర్గసీమ సినిమాలో ఒక చిన్న పల్ల వినిపించి మీకు అప్పుడు మల్లీశ్వరి పాడతానండి. ఇది స్వర్గసీమ మూవీలో ఆల్మోస్ట్ 60 years ఓల్డ్ ఏమో, మోర్ దెన్ 60 years దాటింది. సో అప్పట్లో ఐటమ్ నెంబర్ అనుకోవాలి ఇది. ఆవిడ ఒక వ్యాంప్ కాబట్టి. ఇప్పుడు నాగయ్య గారి హీరో అంటే మరి 60 years కాకే అవుతుంది. పావురమ్మా 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 మెరపేలే పావురమ్మా పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ అండి. సో నేను అంటే రెజిస్ట్ చేసుకోలేకపోతున్నాను. మీరు అడిగిన పాట నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మల్లీశ్వరి కూడా మీకు చిన్న పల్లె వినిపిస్తాను. అద్భుతం అండి. దేవులపల్లి వారి సాహిత్యం. మనసున మల్లెల మాలలుగెని కన్నుల వెన్నెల డోలలుగెని ఎంత హాయి ఏరే నిండెను ఎంత హాయి ఏరే నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను. ఈ పాట స్టాప్ చేయలేము ఎక్కడ, అందుకని చాలా కాలాతీతం అయిపోతుందని ఆపిస్తాను. అద్భుతమైన పాట అండి, అద్భుతమైన పాట. సీత గారు హలో, కట్ అయిపోయిందండి. మరో కాల్ ఉన్నట్టున్నారు. సీత గారి కాల్ కట్ అయిపోయింది. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఒక్క నిమిషం ఉంటారండి, 1 second ప్లీజ్. అందరూ ఆఫీస్ బలకింద మాట్లాడుతూ ఉంటారండి పాపం, అసలు నిజంగా చాలా ఆఫీస్లో. హలో హలో, హాయ్ అండి. ఆఫీస్ లో ఉన్నారండి, బయటకు రావడానికి ఒక్క నిమిషం పడుతుంది. ప్లీజ్. మీకు ఛాలెంజ్ చేస్తున్నాండి. అంటే ఇండియాలో ఎవ్వరు ఆఫీస్లో పని చేయరు, అక్కడ వాళ్ళు కూడా పనిచేద్ది అంటారు పాపం. పాట వినడానికి కూడా, తెలుగు పాటలు వినడానికి కూడా స్వాతంత్రం లేకపోతే ఏంటండి అన్యాయం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను రేఖ మాట్లాడుతున్నానండి, బాస్టన్ నుంచి. యా, రేఖ గారు నమస్తే అండి. మన స్టూడియోలో విజయలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడతారా? యా, షూర్ అండి, ప్లీజ్. రేఖ గారు హలో అండి. ఫస్ట్ టైం రేఖ గారు. బాగున్నారా? బాగున్నారండి. బాస్టన్ నుంచా? బాస్టన్ నుంచి. రేఖ గారు ఫస్ట్ టైం కదా ఈ షోకి మీరు ఫోన్ చేసింది, నా షోకి?
లేదండి, యాక్చువల్లీ నేను ఇంతకుముందు 2 times చేశాను, బట్ రేర్ గా. నాకు ఎప్పుడు కాల్ యాక్చువల్లీ దొరకదు, ట్రై చేస్తూ ఉంటాను కానీ దొరకదండి, పొరపాటు కూడా దొరకదు. దొరకలేదు. ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది. ప్లీజ్ చెప్పండి రేఖ గారు. అదే అండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, యాక్చువల్లీ మేము అప్పుడు అటెండ్ అయ్యామన్నమాట మ్యూజిక్ కాన్సర్ట్ మణిశర్మ గారి తోటి. ఓకే ఓకే. వెరీ వండర్ఫుల్ వాయిస్ అండి. అసలు బ్లెస్డ్ పీపుల్ లైక్ యూ అలాంటి వాయిస్ ఉండడం. ఎందుకంటే మ్యూజిక్ ఇస్ వన్ థింగ్ విచ్ మేక్స్ ఎలాంటి వాళ్ళనైనా అది ప్యాంపర్ చేస్తుందని నా ఫీలింగ్ అన్నమాట. అవునండి, కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ అన్ని ఆర్ట్ ఫామ్స్ లో కూడా ప్రతి వాళ్ళు ఎనీ టైం ఏ వయసులో అయినా ఎంజాయ్ చేయగలిగింది ఈ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ, దానికి అసలు సంబంధమే లేదు. బట్ నేర్చుకోవడానికైనా దేనికైనా సరే, ఐ డోంట్ థింక్ ఇట్స్ నెవర్ టూ లేట్. డెఫినెట్ గా. మీరేమైనా పాడతారండి రేఖ గారు? లేదండి, వింటమే శ్రోత. విన్నే. యాక్చువల్లీ నాకు మ్యూజిక్ తో బాగానే టచ్ ఉంది కానీ, బట్ నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాను అనమాట. వోకల్ నేర్చుకోవాల్సింది, బట్ లాస్ట్ మినిట్ లో మైండ్ చేంజ్ చేసుకుని నేను సితార్ నేర్చుకున్నాను. వెరీ గుడ్. యాక్చువల్లీ బేసిక్ గా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా చాలా పెద్ద పెద్ద కర్ణాటిక్ వోకల్ మ్యూజిషియన్స్ అన్నమాట. సో వాళ్ళ పేరు చాలండి యాక్చువల్లీ తలుచుకుంటే, బికాస్ అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోలేనందుకు ఐ రియలీ ఫీల్ బ్యాడ్ అన్నమాట అట్ దిస్ పాయింట్. బట్ అందుకనే చాలా ప్యాషన్ అన్నమాట మ్యూజిక్ అంటే. కానీ మీరు అన్నట్టు ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ అండి. యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే మా పిల్లలకి నేర్పిస్తున్నాను. నేనైతే అంటే నేర్చుకోవట్లేదు కానీ బట్ పాడుతూ ఉంటాను. మాకు ఇక్కడ బాబా టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ ఇంకా భజన్స్ అవి బాబా దయ వల్ల దట్స్ హౌ వి కమ్ అవుట్ అన్నమాట. ఆ ప్యాషన్ అంతా అలా బయటకు వస్తూ ఉంటుంది. నైస్ టాకింగ్ టు యు అండి. Very nice talking to you, and good luck for your future. Thank you so much. Thank you, Rajat. Thank you, Andy DMK garu. Thank you. Nice talking to you, Andy. Thank you very much for calling, Andy. Have a nice day. Bye bye. Take care. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో, కట్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి. మరి విరామం లేకుండా మీతో పాడిస్తున్నాం, మరి దుర్మార్గంగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ గాత్రం చాలా ముఖ్యమైనది. మీరు మరిన్ని రికార్డింగ్స్లో మరిన్ని గొప్ప పాటలు పాడాలి. ప్రస్తుతానికి ఒక మంచి పాట వేస్తున్నామండి, విని ఎంజాయ్ చేయండి. వి విల్ బి బ్యాక్ after this lovely song again. Stay tuned to Tory. Hi friends, welcome back to Tollywood Talkies, and this is DMK తో పాటు వండర్ఫుల్ సింగర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మల్టీ టాలెంటెడ్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న సింగర్ విజయలక్ష్మి గారు. మన యుఎస్, యూకే అన్ని బాగా తిరిగారు. ఆవిడ అన్ని దేశాలు తిరిగారు, ఆఫ్రికా మొత్తం అన్ని దేశాలు తిరిగి తన ప్రదర్శనలతో అందరినీ ఉరుతులొగించిన ప్రముఖ సినీ నేపథ్య గాయని. మరి 70 సినిమాల పైగా ఆవిడ పాడారు. ఇప్పుడు ప్రస్తుతం 7-8 సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ రికార్డింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచే వచ్చారు ఆవిడ, రికార్డింగ్స్ నుంచే. పాపం ఇబ్బంది పెట్టాను నేను, క్షమించాలి. మనకు కాల్ ఉన్నారండి, లైన్లో వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, ఒక్క నిమిషం లైన్లో ఉండరా. దాని ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఓకేనండి. లక్ష్మి గారు, ఏం లేదండి, చాలామంది వాయిస్లు అట్లా మాట్లాడినప్పుడు అలాగే ఉంటాయి. అందరి వాయిస్లు అలా అనిపిస్తుంటాయి. హలో, చెప్పండి మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? నా పేరు శిరీష అండి. ఇందాక కాల్ చేశాను. కట్ అయిపోయిందండి. శిరీష్ గారు, న్యూ జెర్సీ నుంచి. రైట్, మాట్లాడండి. విజయలక్ష్మి గారు బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. నేను యాక్చువల్లీ నేను ఊరికే స్టోరీ ఆన్ చేశాను, మీరని విని నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నేను చిన్నప్పుడు, నేను 4th క్లాస్ 3rd క్లాస్ అట్లా ఉన్నప్పుడు ఒకసారి మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్నామండి ఇంటర్సిటీలో. అప్పుడు ట్రైన్ నేను మీ పక్కన కూర్చున్నానండి. అవునా? ఓకే. నేను, మా మమ్మీ, మా అక్క, మేము 4 వస్తున్నాము. ట్రైన్ లో 3 సీట్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళు 3 అవతల కూర్చున్నారు, నేను మీ పక్కన కూర్చున్నాను. ఎంత పని చేశారు శిరీష్ గారు? శిరీష్ గారు ఎంత పని చేశారండి?
కాదండి, మీరు ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ దశ అంతా తీసుకుని వెళ్ళి యూఎస్లో కూర్చున్నారు. పాపం ఈవిడ మాత్రం ఓ తిప్పుతున్నారు యూఎస్కి ఇండియాకి. సో చెప్పండి శిరీష్ గారు, ఇంకా విశేషాలు. మీరు లేటెస్ట్ గా ఏ సినిమాలో పాడారండి? లేటెస్ట్ ఆల్మోస్ట్ ఒక 7-8 మూవీస్ ఉన్నాయండి రిలీజ్ అవ్వాల్సినవి. ఆడియో రిలీజ్ అయిన తర్వాత అయ్యాక చెప్పాలండి. మీకే తెలుస్తుంది. ఓకే, రిలీజ్ అయినవి ఏమైనా ఉన్నాయండి? అంటే నాకు అంత నాకు సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ, అందుకే అడుగుతున్నాను. ఓకే, అంటే కొన్ని అంటే అనవసరమైన మూవీస్ వదిలేస్తే లైక్ మీకు తెలిసే మూవీస్ వరుడు, శుభప్రదం, ఓకే వాటిలో పాడాను. ఇప్పుడైతే 7 సినిమాలు పాడుతున్నారండి. పెద్ద హీరోల సినిమాలే పాడుతున్నారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ సిగ్నల్ బాగాలేనట్టుంది. నన్ను ఏంటంటే బ్రేక్ డాన్స్ చేద్దాం నేను ట్రై చేశానండి, నా వల్ల కావట్లేదు. ఇప్పుడు నా వాయిస్ బ్రేక్ డాన్స్ చేస్తుంది. సో ఎప్పుడు వస్తున్నారండి మీరు యుఎస్ కి? విజయలక్ష్మి గారు ఇంకా తెలియదండి, బట్ వస్తే జూలైలో వచ్చే అవకాశం ఉందండి. జూలై. మీకు గుర్తులేదేమో కదండి, నేను చాలా ఇయర్స్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 98, 97 అనుకుంటా, నేను 4th క్లాస్ అంటే. దారుణం అండి ఇది. ఎందుకంటే తిరునాళ్ళలో ఎర్రచీర కట్టుకుని ఉంటుంది మా ఆవిడ అన్న అంట ఒక ఆయన. ఏంటండి? తిరునాళ్ళకి వెళ్తే అక్కడ మంగళగిరి తిరునాళ్ళలో ఎర్రచీర కట్టుకుని ఉంటుంది మా ఆవిడ, యుతగాలి అన్న అంట. ఎర్రచీర 3 మంది కట్టుకొస్తారు. ఇప్పుడు ఆవిడ పక్కన చాలా మంది పిల్లలు కూర్చుంటారు. ఇప్పుడు ఏ పిల్ల శిరీష్ అని ఆవిడ కన్ఫర్మ్ చేసుకుంటారు? అంటే ఆ ఇయర్ లో అప్పుడు మేబీ నన్ను పెద్దదాన్ని చేసి ఆవిడ పిల్లని చేసేయకండి. పిల్లని కాదండి, ఇప్పుడు 90s లోనండి. 97 98 అని, నేను 4th క్లాస్ చదువుతున్నాను. 20 ఏళ్ళ క్రితం సంగతి. 98 అయితే అంటే 14 years అండి. ఓకే 98 కదా, మర్చిపోయాను. 80 రైట్ 90 వయసు అయిపోయిందండి, నాకు అయిపోయింది. ఓకే శిరీష్ గారు చెప్పండి, మీకు ఏ పాట కావాలి? విజయలక్ష్మి గారి గాత్రలోంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ వరుడు సాంగ్ నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ప్లే చేసినట్టున్నారు కదా? ప్లే చేస్తారా? చేసామండి. ఇంకా ఏదైనా మంచి సాంగ్ ఏదైనా మీరే చూసి ప్లే చేయండి. ఓకే అండి, పాడతాను తప్పకుండా. నైస్ టాకింగ్ టు యు అండి. థ్యాంక్ యూ సురేష్ గారు. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, మాలతి వర్జీనియా నుంచి. నమస్తే మాలతి గారు, చాలా రోజులకి దయగలిగింది మా మీద, మా టోరీ మీద. విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి మాలతి గారు. హలో విజయలక్ష్మి. హలో అండి. హలో మాలతి గారు, ఎక్కడి నుంచి? వర్జీనియాలో ఎక్కడి నుంచి? మీ వాయిస్ కట్ అవుతుందండి. విచ్ పార్ట్ ఆఫ్ వర్జీనియా అండి? యాష్బర్న్ అండి. యాష్బర్న్. ఓకే అండి. సో ఎలా ఉన్నారండి? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. అక్కడికి వచ్చినప్పుడు వచ్చారు, అటెండ్ అయ్యారు నా షోస్? లేదండి, ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటానండి, ఎవ్రీ ఇయర్. అండ్ వచ్చాను చాలా సార్లు. ఓకే తెలీదండి. ఓకే కానీ మిమ్మల్ని మటుకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడంటే ఆ దూరదర్శన్ వచ్చే టైంలో నుంచి. మీరు దూరదర్శన్ లో బాగా పాడేవారు కదా? అవునండి, అవును. అప్పటి నుంచి తెలుసు. మీరు ఆల్మోస్ట్ ఎంతో ఒక 20-30 years నుంచి ఉన్నట్టున్నారు కదా మీరు ఇండస్ట్రీలో? అవునండి. కాబట్టి ఒక్కటి అంటే మీకు పబ్లిసిటీ అంత ఎందుకు రాలేదండి? మీ తర్వాత వచ్చిన జూనియర్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సింగర్ గా పిఆర్ సరిగా లేకపోవడం, దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే అంత అదే ఆయన అన్నట్టు పిఆర్ చాలా తక్కువ నాకు. అంటే ఏదో నా పని నేను చేసుకుని వెళ్ళిపోవడమే తప్పితే, నాలాంటి పిఆర్ ఉండుంటే ఈ పాటికి చక్కగా పలానా ఛానల్లో ఇంటర్వ్యూ ఉందండి, వెళ్ళండి, పలానా పేపర్ ఇంటర్వ్యూ ఉండి ఇలా అన్ని చెప్పామండి, పబ్లిసిటీ వస్తూ ఉండేది హ్యాపీగా. ఓ విజయలక్ష్మి గారు అంటే డిఎంకే గారు నాకు తెలియకపోవడం వల్ల, నాకు పరిచయం లేకపోవడం వల్ల నేను ఎంత మిస్ అయ్యాను చూడండి. అలా కాదండి, బట్ సీరియస్లీ స్పీకింగ్, పిఆర్ యాక్చువల్లీ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ దీంట్లో నేను చాలా ఒక లోపం నాకు అది. అండ్ ఇంకోటి ఏంటంటే లక్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్.
ఇంత టాలెంట్ కి అంటే ఇంకోటి ఏంటండి, యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ అంటే దర్ ఆర్ టూ మెనీ సింగర్స్ నౌ. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు లైక్ వాళ్ళందరూ రియాలిటీ షోస్ వల్ల పేరు తెచ్చుకున్నారు, టీవీ వల్ల పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ నేను చాలా ముందే చేశాను, మేబీ టూ ఎర్లీ, అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు. నేను ఐ వాజ్ యాంకరింగ్, ఐ వాజ్ సింగింగ్ ఫర్ ఫిల్మ్స్, ఐ వాజ్ డూయింగ్ షోస్, ఐ వాజ్ డూయింగ్ ఆల్బమ్స్. తర్వాత నేషనల్ లెవెల్లో సారేగామాలో ఐ వాజ్ రన్నర్ అప్ సోను నిగమ్ ప్రోగ్రాంలో, అలాగే స్టార్ ప్లస్ ఐ వాజ్ ద ఫైనల్ విన్నర్. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. హలో డిఎంకే గారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. హ్యూస్టన్ నుంచి అర్చన గారు. హ్యూస్టన్. యా మాట్లాడండి. విజయలక్ష్మి గారు ఉన్నారు మా స్టూడియోలో, వారితో మాట్లాడండి మేడం. హలో అండి, చెప్పండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. ఎంత వేసారండి? ఫైన్ ఎంత వేసారు? ఫైన్ వాయిస్ బ్రేక్ అవుతుందండి యాక్చువల్లీ. లేదండి, ఫైన్ అన్నారు. ఫైన్ అంటే ఎంత వేసారండి అని అడుగుతున్నాను విజయలక్ష్మి గారిని. హలో, యా మాట్లాడండి మేడం. అండి మీకు? నాకు క్లియర్ గా వినిపిస్తుందండి. ఓకే ఓకే, యా చెప్పండి. మీరు యాక్చువల్లీ చిన్నప్పుడు ఇది ఎన్టీపీసీకి ఎక్కువ వచ్చారా అండి, గుర్తుందా? అవును గుర్తుందండి. యా, ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఒక 5-6 years ఎవ్రీ December 31st కి మీ ప్రోగ్రామ్ ఉండేది. అవునండి, చాలా సార్లు వచ్చాను అక్కడ. ఇన్వైట్ చేసేవారు. మీరు అక్కడ ఉండేవారా? ఎన్టీపీసీ అన్నమాట. ఓకే. సో అప్పుడు మిమ్మల్ని చూసాను రెగ్యులర్ గా. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి, అంటే 31st కాదు, బట్ మొన్ననే కారుణ్య నేను ఒక షో చేసాం అక్కడ ఎన్టీపీసీలో. అప్పుడు ఇంకా December 31st అంటే ఇంకా విజయలక్ష్మి గారు వస్తారు అనేసి ఇంకా అందరం ఫుల్ ఎగ్జైట్ లో ఉండేవాళ్ళం అనమాట. బాగుండేది. నాకు మీరు ఈ సాంగ్ పాడడం ఇష్టం. ఏదంటే మాయదారి సిన్నోడు, అది పాడతారు. ఎందులోనో విన్నాను నేను. దేవదాస్ మూవీలోనే పాడిన పాట. రామ్ ఫస్ట్ సినిమా అండి, రామ్ ఇలియానా ఫస్ట్ సినిమా, డైరెక్షన్. సో యాక్చువల్లీ మీరు మిస్ అయిపోయారు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ దాంతోనే, ఆ పాటతో. నేను ఇప్పుడే ఆన్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. బాగుంటుందండి మీ వాయిస్, మంచి అనిపిస్తుంది మీరు పాటలు పాడుతుంటే. థ్యాంక్ యూ. ఇంకేదైనా పాట అడగండి. ఇంకా వేరే పాట అంటే ఇది సూపర్ లో ఆ సాంగ్ పాడతారా? మెరిసిన. ఓకే, కొంచెం గుర్తు తెచ్చుకోవాలి, బట్ ఈ ప్రోగ్రామ్ అయిపోయే లోపల డెఫినెట్ గా గుర్తు తెచ్చుకొని చూడండి. అంతకంటే గొప్పగా పాడలేనండి. సో విజయలక్ష్మి గారు మంచి వాయిస్ లో బాగా మాడ్యులేషన్స్ బాగా పాడుతుంటారు. ఇలాంటివి అన్ని వెరైటీ అని, అంటే ఊకే ఒకటే వాయిస్ కాకుండా అన్ని పాడతారు. అందుకే నేను అది మంచి సూట్ అవుతుందని అడిగాను అనమాట. కొంచెం గుర్తు చేయండి, పాడతాను. నాకు రాదు. బంగారు కనులకు ఎందుకు అసలెందుకో ఈ కలవరములే, నని 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 నరి నరి నని నన, బంగారు వీడేనా నా నిండు సింధురుడు, బంగారు వీడేనేమో అనుకున్న వీడు. సారీ అండి, నాకు ఎక్కువ గుర్తులేదు ఈ పాట. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేరే కాల్ వస్తున్నట్టుంది కదా డిఎంకే గారు. బై బై అండి, టేక్ కేర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకేనండి, మరో కాల్ కట్ అయిందండి. మీకు స్త్రీల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. నేను ఏమండి ఇప్పుడు ఒక్క మగాళ్ళు ఫస్ట్ ఒకళ్ళు చేశారండి, అంబరీష్ గారు, వెంకట్ గారు చేశారు, అంబరీష్ గారు చేశారు, చాలా మంది చేస్తున్నారండి, శ్రీనివాస్ గారు చేశారు. హలో, హాయ్ అండి. హలో, అండి. హాయ్ అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? ఉండండి, ఆవిడ ఆఫీస్ నుంచి బయట. నేను లండన్ నుంచి మాట్లాడుతున్నాను. 1 minute అండి. 1 minute. ప్లీజ్. శ్రీదేవి గారా? హలో శ్రీదేవి గారా? కాదండి, నా పేరు పరిమళ గారు. నమస్కారం. చాలా రోజులు ఫోన్ చేశారండి. అవునండి, ఇంతకు ముందు రమణ్ గారు వచ్చినప్పుడు కాల్ చేశాను. రమణ్ పంజాబీ. అవునండి, రమణ్ పంజాబీకి ఫోన్ చేశారు. మన తర్వాత విజయలక్ష్మి గారికి ఫోన్ చేశారు. మన స్టూడియోలో విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. పరిమళ గారు.
హలో అండి పరిమళ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎక్కడి నుంచి? లండనా? యూకే. ఓకే, నేను లండన్ అండి. ఓకే ఓకే. సో అక్కడ ఏమన్నా నా ప్రోగ్రామ్స్ అని చూసారా నేను అక్కడికి వచ్చినప్పుడు? లేదండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రోగ్రామ్స్ ఏం జరగలేదు. నేను వచ్చి 4 years అయింది. అవునా? ఓకే. ఈ 4 years లోపల వచ్చానులేండి. బట్ మేబీ స్టోక్ ఆన్ ట్రెంట్ అటు వచ్చాను. అండ్ ఓకే ఓకే. బర్మింగ్హామ్. లండన్ కి రాలేదు అనుకుంటా. లండన్ యా మేబీ 4 years అయిందేమో, ఫస్ట్ ముందేమో. యాక్చువల్లీ మేము ఏ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగినా మేము వెళ్తాం. సో అవునా? ఓకే ఓకే ఓకే. ఐ థింక్ మీది నేను వచ్చిన తర్వాత జరగలేదు. అవునా? ఓకే. లండన్ లో జరగలేదండి. నేను ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ 4 years ముందు జరిగిందండి. మీరు మిస్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు నేను, శివారెడ్డి, నవనీత్ కౌర్ అండ్ తను రితిక హీరోయిన్, మేము నలుగురం వచ్చాము. అవునా? ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చారండి? ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 3 years వెనక వేసుకోండి. 9 అండి. 2009 మేబీ. ఓకే. సో యాక్చువల్లీ ఆ లండన్ షో యూట్యూబ్ లో కూడా ఉంది అది వీడియో. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2009 అండి. యా. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారండి? వస్తానండి ఇప్పుడు సడన్ గా. పరిమళ గారు, మీరు ఒక మూవీలో యాక్ట్ చేశారు కదా? అవునండి. ప్రేమ జిందాబాద్. అవును. నేను ఎన్ని మూవీస్ చూసాను. ఆ మూవీ ఎవ్వరు చూడకూడదని ఎంత కోరుకున్నాను. నిజంగానండి. అంటే నాకు అది చూడకపోవడానికి ఎందుకు నేను పాడిన పాటలు కూడా గుర్తున్నాయి ఆ మూవీలో. మీతో జాతర ఉండాలి అయితే. యాక్చువల్ గా దూరదర్శన్ లో నేను ఏదో ఒక పాట పాడుతుంటే జంధ్యాల గారు చూసి నన్ను పిలిపించారండి. అది యాక్చువల్ ఒక సిస్టర్ క్యారెక్టర్ అనమాట. ఐ వాజ్ నాట్ టూ కీన్, బట్ ఒక డైవర్షన్. అయితే అది తీసేటప్పుడు చాలా సీన్స్ తీసారు నావి. యాక్చువల్లీ నా పోర్షన్ ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఉండింది. దాంట్లో అవి చాలా కట్నం గురించి బాధలు పెట్టడం నన్ను, దాని తర్వాత నన్ను మర్డర్ చేయడం, నన్ను చేజ్ చేయడం, ఇలాంటివి ఏవో చాలా ఉన్నాయి. సో తీసేటప్పుడు అది సబ్స్టాన్షియల్ గా ఉండింది నా పార్ట్. వన్స్ మూవీ అయిపోయాక చూస్తే చాలా అన్ని కట్ చేసి, తెలుసు కదా మీకు ఎలా అవుతుంది మూవీస్ లో, ఎడిట్ అయ్యి చాలా చిన్నగా ఉంది. సో ఐ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ అనమాట. అయ్యో ఏంటి చెయ్యక చేసి ఇంత చిన్న ఇది ఉంది అనేసి, ఈ మూవీ రిలీజ్ అవ్వకపోతే బాగుండని దేవుళ్ళకి మొక్కుకునేదాన్ని. సో ఫైనల్ గా అది అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు. అమ్మయ్య అనుకున్నాను. అంటే యాక్చువల్ గా జంజాల్ గారు మా రిలేటివ్, సో నా దగ్గర ఉంది సీడీ. అవునా? అయ్యో మీ దగ్గర సీడీ ఉండకలేదండి బాబు. ఎవ్రీ అదర్ డే అది వస్తూనే ఉంది టీవీలో. దాని తర్వాత యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు శాండిల్ గారు పోయారు. ఆయన సడన్లీ హీ పాస్డ్ అవే. అండ్ అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఐ వాజ్ హ్యాపీ అనమాట, రిలీజ్ అవ్వదు అని. తర్వాత ఏం చేస్తారు, అంటే థియేటర్స్ కి ఇవ్వకుండా అది టీవీకి రిలీజ్ చేశారు. ఇంకేముంది, శాటిలైట్ అమ్మేశారు. ఖాళీ ఉన్నప్పుడల్లా అదే సినిమా వేస్తున్నారండి. నా టీవీ నేను చూడలేదు కానీ నా దగ్గర క్యాసెట్ అయితే ఉంది. అవునా? ఓకే. ఈసారి వచ్చినప్పుడు నేను లండన్ నుంచి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఆ క్యాసెట్ తీసుకుని ఆ టేప్ అంతా బయట ఇవ్వనండి. ఇవ్వండి, ఆశపడి లండన్ వచ్చి అడుగుతున్నారు. నాకు కావాలండి, కాపీ చేసి ఇస్తాను. ఓకే, కాపీ చేసి ఇవ్వండి. పోనీ ఆ తృప్తి అన్న మిగలనివ్వండి. ఓకే అండి. ఇంకేంటి పరిమళ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ అండి, సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇప్పుడు నేను జాబ్ లో ఉన్నాను యాక్చువల్గా. అదేనండి, అదే ఇందాక మీరు అంత రహస్యం చెప్పినప్పుడే ఏది ఒక రహస్యమైన ప్రథమ కలదా అని చెప్తుంటారు కదా, ఆ టైప్ లో మీరు కూడా ఇవాళ వచ్చేవన్నీ రహస్యం కాల్స్ అండి. అందరూ ఇండియాలో ఈవినింగ్ అండి 7:30 to 9:30 అండి. మీకోసం మీకు పగలు ఉండాలి, పొద్దున్న ఉండాలని చెప్పి ఉదయం ఉండాలని నానా బాధలు పడి 9:30 చేస్తున్నాను. ఫ్రైడే ఈవినింగ్ ఉండాలి వాళ్ళకి. ఫ్రైడే ఈవినింగ్. సో సాటర్డే మార్నింగ్ ఉంటే మాకు ఈజీగా ఉంటుంది. అదే బాబాయ్, ఆఫ్టర్ 6 ఉంటే బతకనిస్తారంటే ఫోన్ మీద ఫోన్ చేసి వరుస ఊపిరి ఆడుతుంది. అందుకే ఇప్పుడు నాకు క్లయింట్ దొరికిందండి, లేకపోతే దొరికేది కాదు. అది కూడా బెటర్. ఈ టైమింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. సో నైస్ టాకింగ్ టు యూ అండి పరిమళ గారు. ఓకే, సో నెక్స్ట్ టైం లండన్ వచ్చినప్పుడు కలుద్దాం. ఒక పాట పాడతారా? చెప్పండి.
అడగండి పాట పాడతారా? అడగండి మేడం. చెప్పండి, ఏం ఎవరిని పాట? అడిగారు? నన్ను అడిగారా ఆవిడని అడిగారా? అండి మిమ్మల్ని అడిగేంత సాహసం చేయగలరండి వాళ్ళు అసలు. చెప్పండి పరిమళ పరిమళ గారు. చెప్పండి. హలో, ఏం పాట? అడగండి, ఏ ఏ పాట పాట? అడగండి. ఏదైనా సరే, ఏదో ఒక పాట. ఓల్డ్ సాంగ్ అయితే బెటర్. ఓల్డ్ సాంగ్. ఓల్డ్ సాంగ్ అయితే బెటర్. పగలే విందాను అద్భుతం పూజా ఫలం నుంచి. పగలే వెళ్ళాలా? ఓకే, బాలే పాట. ఇంకే మీ చాయిస్ ఉంటే చెప్పండి. అది బాగా ఇష్టం అండి నాకు. లేదు లేదు, పాడండి, నాకు చాలా ఇష్టం ఆ ఓకే. song. సేమ్ పించ్. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పరిమళ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా వెల్కమ్. ఓకే పరిమళ గారు, మీ పరిమళాలు ఇలాగే మాకు వెరజల్లాలని మీ వెరజిమ్మాలని అక్కడి నుంచి యూకే నుంచి ప్రతిరోజు ఫోన్ చేయాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. అందులో మా గురువు గారు జనసేన గారి రిలేటివ్స్ అన్నారు కాబట్టి మాకు బాగా ఆత్మీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. డిఎంకే గారు నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డిఎంకే గారు ఒక్క నిమిషము, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. యా, డిఎంకే గారు చెప్పండి సార్. హలో హలో చెప్పండి, మాట్లాడండి. హలో హలో డిఎంకే గారు. అవునండి, నేనే మాట్లాడుతున్నా. నమస్కారం సార్, నేను శ్రీనివాస్ మానప్రగడ. అరే శ్రీనివాస్ గారు నమస్కారం సార్, వినపడుతుందా? నమస్కారం అండి. విజయలక్ష్మి గారు. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు అమెరికాకి? వస్తారండి, జూలై బహుశా అనుకుంటున్నాను, తెలీదు ఇంకా. ఇక్కడ ఆటాలు బాటాలు పాఠాలు అన్ని అయిపోతున్నాయి, మీరు మాత్రం రావట్లేదు. తొందరగా అయ్యో మొన్ననే వచ్చేళ్ళండి బాబు. ఇక్కడ జనం అందరూ మీరు ఎప్పుడు అమెరికాలోనే ఉంటున్నారు, ఇక్కడ అందరూ మొత్తుకుంటున్నారు, మీరేమో రావట్లేదు అంటున్నారు. మీరు వేరే రావట్లేదు, అమెరికాకి వస్తున్నారు కానీ వేరే ఖండంలో వెళ్ళిపోతున్నారు కానీ ఈ ఖండంగా రావట్లేదు మా సైడ్. అంతేనా? ఈసారి వస్తారండి తప్పకుండా. ఎలా ఉన్నారండి మీ యాక్టివిటీస్? టుడే షార్ట్ టైమ్ లో రవి గారు తీసుకొచ్చారు. డిఎంపీ గారు, మీ వాయిస్ అనేది మా పొద్దున అవ్వదండి ఇక్కడ. చాలా సంతోషం సార్, ధన్యుణ్ణి. సో మీ యాక్టివిటీస్ అన్ని ఎలా ఉన్నాయండి శ్రీనివాస్ గారు? ఏదండి మీ యాక్టివిటీస్, మీ సింగింగ్ అన్ని బాగానే ఉన్నాయండి. మీరే రావాలి, అన్ని ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ మీరు కూడా వస్తే పార్టిసిపేట్ చేస్తే మాకు మా నాన్నగారితో పాడిన టైంలో మీరు పాడిందని మాతో పాడితే ఇంకా మేము ఆనందిస్తాం. డెఫినెట్ గా. అమ్మగారు ఎలా ఉన్నారు? ఏంటండి అమ్మ ఎలా ఉన్నారు? అమ్మగారు బాగున్నారండి. అడిగానని చెప్పండి. ఎంకే గారు, మీ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఏంటండి ఎందు గురించి? అక్కడ అమెరికా రమ్మంటారా? ఇట్లాంటి ప్రోగ్రామ్ వ్యాఖ్యాతం చేస్తే ఇక్కడ బాగుంటది అంటున్నా. ఖచ్చితంగా చేద్దామండి. ఈ సంవత్సరం వదిలేండి సార్, నేను అర్భకుండి వచ్చే సంవత్సరం వస్తాను. 100% సార్. సినిమాలు ఇంకా రావాలి, మీ సినిమాలు ఇంకా పాడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రేపు చాలా మంది పాడేస్తున్నారు. కానీ we want a very good kind of singing from your side also. డెఫినెట్ గా అండి. కానీ అంటే ఒక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు, better singers than సింగర్స్ ఇస్తున్నారు కానీ I don't know, we are not getting that much cream of singing. థ్యాంక్ యూ అండి. అంటే నేను కూడా పాడుతున్నాను, బట్ నా స్క్రీన్ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్ అంటే ప్రతిపాటికి అంటే పీపుల్ మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. అండ్ ఐ హ్యావ్ టు టెల్ దమ్ ఈ పాట నేను పాడానని. అండ్ పాడిన అంటే మంచి పాటలు ఉన్న సినిమాలు హిట్ అవ్వు. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట ఇందాక నేను చెప్పినట్టు. సో తప్పకుండా అండి, మీరు చెప్పినట్టు ఫ్యూచర్లో ఇంకా 7-8 మూవీస్ రిలీజ్ అయ్యే ఉన్నాయి. సో డెఫినెట్లీ యుల్ హియర్ మీ మోర్ ఫ్రమ్ మూవీస్ అనమాట, ఇన్ మూవీస్.
ఏం మూవీస్ ఉన్నాయండి నెక్స్ట్ మీరు ఏమన్నా ఉన్నాయా మూవీస్? 6-7 సినిమాలు ఉన్నాయి ఉన్నాయి, అంటే వస్తున్నాయి. ఇప్పుడు జిల్లా చెప్పలేను. ఆడియో రిలీజ్ అవ్వాలి కదండి, ఆడియో రిలీజ్ కాకుండా అనౌన్స్ చేయకూడదు కదా. అదే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మై కాల్ జేఎంకే గారు. అయ్యో ఎంత మాట సార్, మీ కాల్ తీసుకోకుండా ఎలా ఉంటాను సార్ శ్రీనివాస్ గారు. రైట్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బై బై, టేక్ కేర్. ఓకేనండి. విజయలక్ష్మి గారు, మా టోరీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వీళ్ళందరితో ఇంటరాక్షను, అసలు ఈ రేడియో, ఈ మాధ్యమం మీకు మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా బాగుందండి. ఎందుకంటే టీవీ కంటే రేడియో మాధ్యమం ఇంకా పవర్ఫుల్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు పల్లెటూరులో వెళ్తే లైక్ అంటే రేడియో వినే వాళ్ళు ఎక్కువ, అలాగే దూరదర్శన్ వాచ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఈ ప్రైవేట్ ఛానల్స్ కంటే కూడా. సో అంటే ఇది ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి. అంటే మిగతా రేడియోలన్నీ ఎఫ్ఎంస్ అన్ని ఇక్కడ హైదరాబాద్ అంటే లోకల్లో 60 కిలోమీటర్స్ ఆ పరిధిలో ఉంటాయి. ఇది మాత్రం దిస్ ఈస్ వేర్ ఎవర్ యూ హ్యావ్ ఇంటర్నెట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అవర్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండి, వండర్ఫుల్ ఐడియా అండ్ ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అసలు మీ టోటల్ టోరీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఇంతమందిని మీరు ఇన్ని లక్షల కోట్ల మందిని మన తెలుగు వారిని ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవుతున్నందుకు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ టోరీ ఆల్ ద బెస్ట్. కానీ ఇవాళ అంటే ఇంకా తనివి తీరలేదు, ఎందుకంటే మనం మాట్లాడుతూ పోతున్న కొద్దీ అంటే ఎంత టైం అయిపోయిందో కూడా తెలియలేదు. యాక్చువల్లీ 2 గంటలు అయిపోతుంది. అదే అంటే ఇక్కడ మాకు మొట్టమొదటి సునీల్ గారు వచ్చారండి, హీరో గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అన్నాడు, భయ్యా మరి టోరీ 2 hours 7:30 to 9:30 అంటే ఊరుకో భయ్యా అన్న, నా 2 గంటలు అవడం మనకు ఫోన్ చేస్తాడు, అమెరికాలో మనకు ఎవడు ఉంటాడు, ఊరుకో 1/2 గంట అయితే ఓకే అన్నాడు. నేను అన్నాను, సునీల్ 2 నిమిషాలు కాల్ రాకపోతే యూ కెన్ వాకౌట్, మరి కొంచెం ఎక్కువ అనిపించట్లేదా అని. సరే రాబోయాను, వచ్చి కూర్చుని సీట్లు కూర్చున్నాండి. 2.5 hours కంటిన్యూస్ కూర్చుని పోయాడండి. తర్వాత ముకుల్ దేవ్, నా ఫ్లైట్ టైం అయిపోయింది, నా హ్యావ్ టు గో, ఐ గివ్ యూ ½ an hour అన్నాడు. ఇది మగధీర ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని దేవ్గిల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని 10:30 ఫ్లైట్కి వెళ్ళాడు. అంటే 2 గంటలు ఉన్నాడు. ఇట్లా చాలా మంది అండి. కోట అన్నయ్య, కోట శ్రీనివాస గారు, రబాయ్ తమ్ముడు మరి ఇప్పుడు 7:30 అంటున్నావు కదా, ఒక 8ంటికి లేపేద్దాం అన్నాడు. 1/2 గంట కాదన్నయ్య, అట్లా 2 గంటల ప్రోగ్రాం 8:30 చాలే, అంతకంటే ఎక్కువ ఉంటుందండి, మనకి ఎవరు ఫోన్ చేస్తారని వచ్చాడు. ఊపిరి ఆడకుండా కాల్సి ఆయనకి. ఆయన 9:30 దాకా ఉన్నారు. అంటే ఇది ఇక్కడ అభిమానులు మన తెలుగు వాళ్ళు ఎంత తపన పడుతుంటారంటే మన సెలబ్రిటీస్ మన వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళ ఆశ అనమాట. ఎందుకంటే ఇది రేడియో వాళ్ళ ఇంటికే, అంటే ఒక సెలబ్రిటీ మీరు వచ్చారు, మిమ్మల్ని వాళ్ళ ఇంటికే తీసుకెళ్తుంది. వాళ్ళ ఇంట్లో నుంచే వింటూ మీతో మాట్లాడి ఇంటరాక్షన్ అయ్యే అవకాశాలు అది కల్పిస్తుంది. కాబట్టి టోరీకి ఇంత ప్రాచుర్యం లభించిందని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం కూడా? తప్పకుండా అండి, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా మీరు మన తెలుగు వారిని ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ప్రపంచంలోని ప్రతి మూల, ఏ మూల ఉన్నా తెలుగు వాళ్ళందరినీ ఈ టోరీ కలపాలని. అదేనండి మా స్లోగన్ కదా, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ, అలా పెట్టుకున్నాం. మరి చాలా సంతోషం అండి. దిస్ ఇస్ టైమ్ టు సైన్ ఆఫ్ అండ్ టీఎంకే సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, sayonara, see you tomorrow and I love you all.